నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతాపితృ గురుభ్యోం నమః. నమస్కారం సార్. షట్చక్రాల గురించి చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు. ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి, యాక్టివేట్ చేసుకుంటే వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటి, అట్లాగే ఏ గ్రహం రిలేట్ అయి ఉంటుంది ఆ చక్రానికి సంబంధించి అనేది కూడా వివరిస్తూ ఉన్నారు. విశుద్ధ చక్రం, ఈ విశుద్ధ చక్రం అనేది ఎక్కడ ఉంటుంది, ఎట్లా దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి, చేసుకుంటే వచ్చేటటువంటి ఫలితం ఏమిటి, ఇవన్నీ ఒక్కసారి మీకు సార్. తప్పకుండా అండి. ముందు వివరించినట్లుగా షట్చక్రాల్లో ప్రధానమైన చక్రం విశుద్ధ చక్రం. ఇది మన గొంతు దగ్గర, ఈ ప్రాంతంలో, ముఖ్యంగా ఈ ప్రాంతంలో థైరాయిడ్, పారాథైరాయిడ్ అనే ఈ గ్రంథులు ఉండే చోట, మనకు వెనక వైపు చూసుకుంటున్నప్పుడు మన మెడ వెనక వెన్నుపాము మొదలవుతున్న క్రమంలో ఒక బుడిపులాగా ఉంటుంది, అక్కడ ఈ చక్రం ఉంటుంది అని. ఈ చక్రం యొక్క ప్రధానమైన లక్షణం ఏమిటంటే, ఇది థైరాయిడ్కి సంబంధించిన సమస్యలు లేదా ముఖ్యమైన ఏదైనా శరీరంలో హార్మోనుల అసమతుల్యతలకు సంబంధించి, ఎదుగుదల క్రమానికి సంబంధించి, ఎదుగుదల లోపాలకు సంబంధించిన వాటిని ప్రభావితం చేసేది ఈ చక్రం. అంతేకాకుండా ఈ చక్రానికి ఆధిపత్య గ్రహం శని. శని యొక్క ప్రధానమైన లక్షణం ఏమిటంటే, మనలో ఉన్న మలినాలను, కార్బన్ డయాక్సైడ్ని, వీటన్నిటినీ బయటికి పంపించే తత్వం అని. గురువు ద్వారా మనం ఆక్సిజన్ పొందుతున్నామని, శని ద్వారా కార్బన్ డయాక్సైడ్గా రూపాంతరం చెంది అది బయటికి వెళ్తుందని. ఆ ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉన్నప్పుడు, ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉన్నప్పుడు మనం చక్కగా ఆరోగ్యంగా ఉంటామని ఒక ప్రధానమైన విషయం. అంతే కదా. మనం ఇక్కడ ఈ కార్బన్ ఊపిరితిత్తులకు సంబంధించి సివియర్ ఎయిర్వే డిసీజ్ లాంటివి ఏదైనా ఉండటం, లేదా ఊపిరితిత్తుల పై భాగానికి సంబంధించి అంటే బ్రోంకిటిస్ ఇటువంటి లక్షణాలు ఇవన్నీ ఉండటం, లేదా థైరాయిడ్కి సంబంధించిన సమస్యలు ఉండటం. దాని తర్వాత అది ఆరోగ్యానికి సంబంధించి, ప్రాక్టికాలిటీకి సంబంధించి మన క్రింద పని చేయుచున్నవారు, వారితోటి మనం సంభాషించే తీరు, దాని తర్వాత మన ఇంట్లోని పెద్దవారు, వయసులో పెద్దవారు, వారితోటి మనం వ్యవహరించే తీరు, లేదా వారి నుంచి మనకి రెస్పాండ్ అయ్యే తీరు, వీటన్నిటిని ప్రభావితం చేస్తూ ఉంటుంది. మన క్రింద పని చేసే వారితోటి మనం చక్కగా వ్యవహరిస్తున్న సన్నివేశంలో వారి నుంచి మనకు చక్కటి సౌలభ్యతలు ఉంటాయి. లేదా మనం చక్కగా పనిచేస్తున్నప్పటికీ వారి మాట మనల్ని యాంటీ అడ్వాంటేజ్గా తీసుకొని మాట వినని పరిస్థితులు ఉంటుంటాయి. తద్వారా మన ఆర్థిక నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉండవచ్చు. అంటే మన మాటలో చాలా సున్నితత్వం ఉండటం కారణం చేత వీరి దగ్గర మనం ఏ విధంగా ప్రవర్తించినా ఏం అనలే అనే ఒక మిస్యూజ్ చేసుకునే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ రెండు లక్షణాలకి, కుటుంబంలో వయసులో పెద్దవారి నుంచి మనకు సంక్రమించవలసిన ఆస్తులు లేదా ప్రేమ, ఇటువంటి విషయాలు, దాని తర్వాత ఆరోగ్యానికి సంబంధించి విషయాలలో మన సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం, శనికి సంబంధించిన మరొక ప్రధానమైన అవలక్షణంగా కనిపించే ఒక తత్వం ఏమిటంటే మందత్వం, అతి మందత్వం ఉండటం. అంటే ఈ విషయాన్నైనా పోస్ట్పోన్ చేస్తూ ఉండటం. ఈ విషయాన్ని కొన్ని సందర్భాల్లో పోస్ట్పోన్ చేసిన పరిస్థితుల్లో ఆ సమస్యలు తమ్మంతట తాము సాల్వ్ అవుతాయనే ఒక ప్రత్యేకమైన నానుడి ఉంటుంది. అది ఒక రాజకీయపరమైన విషయాలలో, చాణక్య నీతుల్లో అదొకటి. కానీ మన వ్యక్తిగత విషయాల్లో ఈ విధంగా పోస్ట్పోన్ చేస్తూ ఉండటం వల్ల సమస్య సాల్వ్ అవుతుందనే భావన ఒక 10% వరకే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. 90% కేసెస్లో అది ఆ సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇటువంటి లక్షణాలను అధిగమించడానికి, ఆరోగ్యానికి సంబంధించి థైరాయిడ్ సంబంధించిన సమస్యలు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, వీటన్నిటినీ అధిగమించడానికి ఇక్కడ శనిగ్రహానికి సంబంధించి ప్రభావితం చేసుకోవటం. జాతక చక్రంలో ప్రధానంగా చాలామంది అనుకుంటూ ఉంటారు ఏలినాటి శని ప్రభావం ఉందని. అంటే ఇప్పుడు ముఖ్యంగా మీనరాశిలో శని ఉన్నాడు కాబట్టి మేషరాశులకు ఏలినాటి శని ఉందని, అర్ధాష్టమ శని, చతుర్థ స్థానంలో శని ఉండటం, అష్టమ శని, ఇటువంటి రకరకాల ఆలోచనలు, అంటే జాతక తత్వంలో, జాతక చక్రంలో ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు మనకి ఏదో అయిపోతుందనే భావన, రకరకాల ఛానల్స్ ద్వారా మనకి ఏదో నెగిటివ్ జరుగుతుంది అనే భావనతోటి ఇంకా మానసికంగా కృంగిపోవటం అనేది ఉంటుంది. నిజానికి జరిగే అవకాశాలు ఉంటాయి. అటువంటి ఏలినాటి శని ఇంపాక్ట్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏలినాటి శని చెడు చేయదు, చాలా ఉన్నత స్థాయికి కూడా తీసుకువెళ్తుంది. అది డిపెండ్స్ అపాన్ జాతకం బట్టి ఉంటుందా. జాతక చక్రంలో అష్టక వర్గు అనే దాన్ని ప్రత్యేకంగా తీసుకొని
అష్టకవర్గు అనే ఒక ప్రత్యేకమైన గణనం ఆ విధంగా చేసిన తర్వాత ఆ రాశిలో శని అనుకూలమైన ఫలితాలను ఇస్తున్నాడు అని అనుకున్నప్పుడు ఏలినాడు శని వారి ప్రభావం నెగిటివ్గా చూపించే అవకాశం ఉండదు. కొన్ని సందర్భాల్లో అష్టకవర్గుల్లో అది నెగిటివ్గా ఉన్న సన్నివేశంలో ఈ ట్రాన్సిట్ పొజిషన్స్ నెగిటివ్గా చూపించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎల్నాట్స్ అని అంటేనే 7.5 years కదా సార్. ఒక రాశిలో ఆయన బాగా మంచి ఫలితాలను ఇస్తున్నాడు, నెక్స్ట్ రాశికి వెళ్ళినప్పుడు మధ్యమ ఫలితాలు ఇస్తున్నాడు అనుకోండి, అదే ఎల్నాట్స్లో ఆయన చెడు చేసే పరిస్థితి ఉంటుంది కదా. సహజంగా నేను చూసిన కొన్ని నా ప్రాక్టీస్లో నేను చూసిన చాలా వాటిల్లో ఏలినాడి శనిలో కూడా చాలా ఉన్నత ఫలితాలను 7.5 సంవత్సరాలు పొందిన పరిస్థితులు ఉన్నాయి. వాటిని ఎందుకు ఆ విధంగా జరిగింది, మిగతా వాళ్ళందరూ భయపడుతూ ఉన్నారు కదా, అది 2వ పర్యాయం 3వ పర్యాయం వారి జరిగిన సందర్భాల్లో. అంటే మొదటి వారు శని 3 cycles చూసాకనా, 3 cyclesలో నాకు ఎక్స్పీరియన్స్ అయింది. నేను చూసిన వాళ్ళని బహుశా వారు శని మహర్దశ ఎండింగ్లో పుట్టినవారు అనుకోండి, 30 సంవత్సరాల వయసులో వచ్చేస్తుంది, 2వసారి 60 సంవత్సరాల వయసులో 3వసారి ఈ విధంగా వస్తూ ఉన్నది అనుకోండి. 30 సంవత్సరాల వయసులో నేను చూసిన తత్వాలలో వాళ్ళు చాలా ఉన్నత స్థాయికి వెళ్ళటం చూశాను. ఏ విధంగా ఆ విధంగా జరగటానికి అంటే అష్టకవర్గు అనే సిస్టమ్ని అడాప్ట్ చేసుకోవటానికి, దాని గురించి తెలుసుకోవటానికి, అది అంచనా వేయటానికి ఇది ఒక ప్రధానమైన బీజం అన్నమాట. నాకు ఇన్స్పిరేషన్ ఈ జాతకాలను చూడటం. కాబట్టి ఇటువంటి లక్షణాలు ఇది ఎక్కువ సన్నివేశాలలో ప్రచారంలో ఉన్న ఏలినాడి శని అనే ఒక దాన్ని మనసులో పెట్టుకోవటం వల్ల చాలామంది భయపడుతూ ఉంటారు. ఒకవేళ దాని ప్రభావం ఇంచుమించు 50% ఉండొచ్చు, 50% నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు. ఇటువంటి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయని భావిస్తున్న సన్నివేశంలో ఈ విశుద్ధ చక్రాన్ని ప్రభావితం చేసుకున్నప్పుడు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి యాక్టివేట్ చేసుకున్నప్పుడు. దీనికి ప్రధానంగా మనం 4 వేళ్ళని 5 వేళ్ళని ఉపయోగించేసాం. ఇక 4 వేలు ఈ వేలు బొట్టన వేలు కలిపి చక్రాలకు సంబంధించి ఈ విధంగా, అంటే ఈ 4 వేళ్ళు కొనలు ఈ బొటన వేలుతోటి తగిలే విధంగా ఈ విధంగా పెట్టుకొని ఆ విధంగా ఒత్తి పట్టుకొని ఉండి హ్రీం అని బీజాక్షరం కానీ, క్లీం అనే బీజాక్షరం కానీ, హం అనే బీజాక్షరం కానీ, హ్రీం క్లీం హం ఈ మూడిట్లో వాళ్ళకు అనుకూలమైన బీజాక్షరాన్ని వారు తీసుకుంటూ వారు ఎగురుతున్న ఒక పక్షి, పావురం లాంటిది ఒక పక్షిని అంచనా వేసుకుని ఎగురుతున్న సీతాకోక చిలుకని మనం మనసులో తలచుకుంటూ ఈ విధంగా ముద్ర పెట్టుకొని వారు హ్రీం క్లీం హం ఈ మూడిట్లో ఏదైనా ఒక బీజాక్షరాన్ని వారు తీసుకొని దాన్ని ఉచ్చరిస్తూ ముందు వివరించినట్లుగా మొట్టమొదట వజ్రాసనంలో కానీ లేదా పద్మాసనంలో కానీ కూర్చొని మొదట శ్వాస చక్కగా తీసుకుంటూ ప్రాణాయామం చేసిన తదుపరి ముందు చెప్పిన ఈ 4 సైకిల్స్ పూర్తయిన తదుపరి, అంటే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం ఈ సైకిల్స్ పూర్తయిన తదుపరి 5వ సైకిల్గా ఇది చేసుకుంటున్న సన్నివేశంలో వారు త్వరతగతిన ఇటువంటి ఇబ్బందికర సన్నివేశాల నుంచి బయటపడతారు. హార్మోనుల అసమతుల్యతలతోటి బాధపడుతున్నవారు లేదా సివియర్ ఎయిర్వే డిసీజెస్ లాంటివి ఉన్నవారికి ఇది త్వరతగతిన ఉపశమనం లభించే అవకాశాలు ఉంటాయి. చాలా తక్కువ మోతాదులో మందులు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. రైట్. థైరాయిడ్కి సంబంధించి చాలా ఇబ్బందులు మనం చూస్తూనే ఉన్నాము. ఇవాళ రేపు చాలా కామన్ అయిపోయింది కూడా థైరాయిడ్ గ్లాండ్కి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయండి అని. రైట్ సార్. అయితే సైకిల్స్ అని చెప్పారు కాబట్టి మూలాధారం, స్వాధిష్టానం, మణిపూర్వకం అలాగే అనాహత ఈ 4 చక్రాలని సైకిల్స్కి సంబంధించి మీరు వీడియోస్ ఫస్ట్ చూడండి, అవి రెఫర్ చేసుకోండి. 48 days ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి పట్టేటటువంటి సమయం. ఇవన్నీ యాక్టివేట్ చేసుకున్న తర్వాతే విశుద్ధ చక్రం దగ్గరికి రావాల్సి ఉంటుంది. మన సార్ అన్ని వీడియోస్ ఇచ్చారు కాబట్టి ఒకసారి రెఫర్ చేయండి, మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి. రైట్ సార్, బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది కూడా 48 days చేయాల్సి ఉంటుంది. రైట్, అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో ఆజ్ఞా చక్రం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం.